ఈరోజు మనం లాంగ్ మేయర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ గురించి చెప్పుకోబోతున్నాము. అలాగే లాస్ట్ క్లాస్లో మనం సర్ఫేస్ కెమిస్ట్రీలో అబ్జార్ప్షన్ ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్స్ డిఫరెన్సెస్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చి లాంగ్ మేయర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్. లాంగ్ మేయర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నామండి. లాంగ్ మేయర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ కన్నా ముందు ఫ్రాంక్లీ అనే సైంటిస్ట్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ గురించి ఆల్రెడీ చెప్పాడు. అయితే దాని గురించి చెప్పినప్పటికీ ఆయన థియరిటికల్గా అతను ప్రూవ్ చేయలేకపోయాడు. దానిలో ఉన్నటువంటి లిమిటేషన్స్ని బేస్ చేసుకొని లాంగ్ మేయర్ అనే సైంటిస్ట్ దానిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుతూ ఈయన కొత్తగా ఒక సిద్ధాంతాన్ని అనేది ప్రతిపాదించాడు, ఒక ఫార్ములాని ప్రతిపాదించాడు. దాని గురించి మనం ఈరోజు క్లాస్లో చూద్దామండి. ఈయన ఏం చేశాడంటే ఏదైనా ఒక సాలిడ్ సర్ఫేస్ మీదకి గ్యాస్ మాలిక్యూల్స్ ఏ విధంగా అయితే వచ్చి అబ్జర్వ్ అవుతున్నాయి అనే దాని గురించి బేస్ చేసుకొని ఏం చెప్పాడనమాట. ఏదైనా ఒక సాలిడ్ సర్ఫేస్ తీసుకున్నాము, ఇది సాలిడ్ సర్ఫేస్ అండి, ఇది సాలిడ్, దీన్ని అబ్జార్బెంట్ అంటాము. అబ్జార్బెంట్ ఇవన్నీ గ్యాస్ మాలిక్యూల్స్, ఇవన్నీ కూడా గ్యాస్ మాలిక్యూల్స్, వీటిని అబ్జార్బెంట్ అంటారు. ఇవి గ్యాస్ మాలిక్యూల్స్. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఒక సాలిడ్ సర్ఫేస్ మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి సైట్ని ఆక్యుపై చేసుకునే విధానాన్ని బేస్ చేసుకుని ఈయన కొన్ని పాయింట్స్ అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినాయి అలాగే ఉంటున్నాయా అంటే గ్యాస్ పార్టికల్స్ లేదండి, అక్కడ నుంచి మళ్ళీ ఎవాపరేట్ అవుతూ ఉంటాయి, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే దీన్ని బేస్ చేసుకొని ఈయన కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఇది ఎప్పుడు జరుగుతుందని చెప్పాడంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, అలాగే వేరియబుల్ ప్రెజర్స్ ఉన్నప్పుడు, ప్రెజర్ అనేది వేరియబుల్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందనే దాన్ని బేస్ చేసుకొని ఈ లాంగ్ మేయర్ అనే సైంటిస్ట్ కొన్ని పాయింట్స్ అనేది చెప్పడం జరిగింది. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఒక ఫార్ములాని డెరైవ్ చేస్తాం అన్నమాట. అయితే ఈయన ఏం చేశాడంటే ఏదైతే అబ్జార్బెంట్ ఉంటుందో అంటే ఏదైతే సాలిడ్ సర్ఫేస్ ఉంటుందో ఆ సాలిడ్ సర్ఫేస్ మీదకి గ్యాస్ మాలిక్యూల్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే దాని గురించి నేను చెప్పాడండి. ఈయన 1916 సంవత్సరంలో మనకి లాంగ్ మేయర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ అనే థియరీని ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే ఈయన ఈ సాలిడ్ సర్ఫేస్ మీదకి గ్యాస్ మాలిక్యూల్స్ వస్తున్నాయని చెప్తున్నాం కదండి. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేది మోనో లేయర్గా మాత్రమే ఫామ్ అవుతాయి. అంటే ఒక లేయర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లేయర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఒక పార్టికల్ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్గా ఉండదండి, వెంటనే ఎవాపరేట్ అవుతుంది. అలా ఎవాపరేట్ అయిపోయినప్పుడు ఇక్కడ ఒక్క లేయర్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ పాయింట్లో వచ్చేసి ఈయన సెకండ్ పాయింట్ ఏం చెప్పాడంటే ఇప్పుడు కొన్ని గ్యాస్ పార్టికల్స్ వచ్చి ఇక్కడ ఉంటున్నాయి, తర్వాత ఏమవుతున్నాయి ఎవాపరేట్ అవుతున్నాయి. అంటే రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్కవర్డ్ సర్ఫేస్ ఏరియాగా ఉంటుంది అనేది, అన్కవర్డ్ సర్ఫేస్ ఉంటుంది అనేది చెప్పాడనమాట. అబ్జార్ప్షన్ అనేది సర్ఫేస్ ఏరియాకి ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టుగా ఉంటుంది. అంటే ఏంటి, ఎంటీ ఏరియా ఎక్కువ ఉంటేనే కదండి అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే ఎక్కువ ఎంటీ ఏరియా అనేది ఎక్కువగా ఉందంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అందుకనే రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది ఎలా ఉంటుందంట అన్కవర్డ్ సర్ఫేస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టుగా ఉంటుంది. అలాగే రేట్ ఆఫ్ డిజార్ప్షన్ అనేది రేట్ ఆఫ్ డిజార్ప్షన్ అనేది కవర్డ్ సర్ఫేస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టుగా ఉంటుంది. దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టుగా? కవర్డ్
సర్ఫేస్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఎక్కువ డిజార్ప్షన్, ఎక్కువగా మనకి బయటికి రావాలంటే ఏమై ఉండాలి, ఎక్కువగా కవర్ అయి ఉండాలి. ఎక్కువగా కవర్ అయితే ఎక్కువ మాలిక్యూల్స్ మనకి బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రేట్ ఆఫ్ డిజార్ప్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయని 2 పాయింట్స్ మనం చెప్పొచ్చండి. రేట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, అలాగే డిజార్ప్షన్ అనేది కూడా జరుగుతుంది. అబ్జార్ప్షన్ మరియు డిజార్ప్షన్స్ రెండు ఇక్కడ జరుగుతున్నాయి. డిజార్ప్షన్ అంటే ఏంటంటే ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. ఈ రెండు ఎలా జరుగుతున్నాయంటే సైమల్టేనియస్గా, అంటే ఒకదాని తర్వాత ఒకటి వెంటనే సైమల్టేనియస్గా అబ్జార్ప్షన్ అండ్ డిజార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ 4th పాయింట్కి వచ్చేసరికి ఇవి రెండు ఎలా ఉంటాయంట, అబ్జార్ప్షన్ అనేది డిజార్ప్షన్ అనేది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిజార్ప్షన్ ఉంటుందండి. రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిజార్ప్షన్. ఓకేనా. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఎందుకు ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయంటే అబ్జార్ప్షన్ అండ్ డిజార్ప్షన్ అనేది సైమల్టేనియస్గా జరుగుతుంది కాబట్టి ఇవి రెండు అబ్జార్ప్షన్ అండ్ డిజార్ప్షన్ అనేది ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ని అతను బేస్ చేసుకొని ఇతను ఒక ఫార్ములాని డెరైవ్ చేశాడండి. అదేంటంటే x/m is equal BP/1 plus AP. x/m is equal BP/1 plus AP అనే ఫార్ములాని ఇతను డిరైవ్ చేశాడు. దీన్నే లాంగ్ మేయర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ ఫార్ములా అంటాము. మళ్ళీ ఒకసారి రాస్తానండి. x/m is equal BP/1 plus AP. ఇది లాంగ్ మేయర్ అబ్జార్ప్షన్ ఫార్ములా. ఓకేనండి. ఇక్కడ A, B బోత్ ఆర్ కాన్స్టెంట్స్. A, B అనే ఈ రెండు కూడా కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ రెండు కూడా అబ్జార్బేట్ అండ్ అబ్జార్బెంట్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని మారుతూ ఉంటాయి. మనం తీసుకున్నటువంటి గ్యాసెస్ని బట్టి, మనం తీసుకున్నటువంటి సాలిడ్ సర్ఫేస్ని బట్టి ఏబీ వాల్యూస్ అనేది మారుతూ ఉంటాయి. P అంటే ఏంటండి, ప్రెజర్. P అంటే ప్రెజర్. X is equal mass of absorbent, gas absorbent, mass of gas absorbed. M is equal mass of absorbent. ఓకేనండి. ల్యాండ్ మేయర్ యొక్క ఫార్ములాలో A, B అనేది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అనేది మనం తీసుకున్నటువంటి వేరియబుల్స్ బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటాయి. P అంటే ప్రెజర్. X అంటే ఏంటండి, మాస్ ఆఫ్ గ్యాస్ మాస్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో, ఏ గ్యాస్ అయితే ఉందో దాని యొక్క మాస్. M అంటే మాస్ ఆఫ్ అబ్జార్బెంట్. అసలు మనకి ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చిందో మనం అసలు ఫస్ట్ ఇక్కడ డిరైవ్ చేద్దాం. ఇది ఒక సాలిడ్ సర్ఫేస్ అనుకుందాం. ఈ సాలిడ్ సర్ఫేస్లో ఇది మొత్తము కూడా కవర్డ్ ఏరియా, కవర్డ్ సర్ఫేస్. కవర్డ్ సర్ఫేస్ θ సెంటీమీటర్ స్క్వేర్. ఇది మొత్తం కూడా ఏరియా అండి. ఈ ఏరియా ఎంతంటే 1 సెంటీమీటర్
స్క్వేర్ ఈ ఏరియా. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇదేమో కవర్డ్ సర్ఫేస్ తీటా సెంటీమీటర్ స్క్వేర్. ఇదేమో అన్కవర్డ్ సర్ఫేస్. ఈ అన్కవర్డ్ సర్ఫేస్ ఎంత ఉంటుందంటే ఆల్రెడీ ఇది తీటా ఉంది కాబట్టి ఏరియా 1 కాబట్టి ఇది ఎంత 1 మైనస్ తీటా సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. కవర్డ్ సర్ఫేస్ ఏరియానేమో తీటా సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే అన్కవర్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 1 మైనస్ తీటా సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. దీన్ని ఇదేంటమ్మా సాలిడ్ సర్ఫేస్, ఇదేంటి అబ్జర్బెంట్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం 5 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అందులో రేట్ ఆఫ్ అబ్జర్బెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, రేట్ ఆఫ్ అబ్జర్బెంట్ దేనికి ఉంటుంది, అన్కవర్డ్ సర్ఫేస్ ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గా ఉంటుంది. అన్కవర్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటండి 1 మైనస్ తీటా. ఇక్కడ ప్రెజర్ అనేది ఉంటుంది P. ఓకేనండి. 1 మైనస్ తీటా ఇంటూ P ఏంటి రేట్ ఆఫ్ అబ్జర్బెంట్. ఓకేనా. రేట్ ఆఫ్ డిసార్బెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కవర్డ్ సర్ఫేస్ ఏరియా. కవర్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటండి తీటా. ఇక్కడ నేను ప్రపోర్షనాలిటీని తీసేస్తే దీన్ని ఎలా రాయొచ్చండి, K ఇంటూ 1 మైనస్ తీటా ఇంటూ P. K1 ఇంటూ 1 మైనస్ తీటా ఇంటూ P. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఇక్కడ ప్రపోర్షనాలిటీని తీసేసి K2 ఇంటూ తీటాగా రాసుకుంటున్నాను. ఇది ఈక్వేషన్ 2. ఇందాక చెప్పినటువంటి 5 పాయింట్స్ లో ఇంకో పాయింట్ ఏంటండి, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డిసార్ప్షన్. అంటే ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, అట్ ఈక్విలిబ్రియం కండిషన్స్ లో ఉంటాయి కాబట్టి at equilibrium equation 1 is equal to equation 2. equation 1 ఏంటండి, K1 into 1 minus theta into P is equal K2 into theta కదా. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. K1 into P minus K1 theta P is equal K2 into theta. థీటాలో థీటాస్ రెండు ఒకవైపు తీసుకొద్దాం. ఈ నెగిటివ్ ఫార్మేషన్ అటువైపు తీసుకెళ్తే పాజిటివ్ అవుతుంది. K1 theta P plus K2 theta. Amount of absorption is directly proportional to theta. ఓకేనండి. అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది ఎలా ఉంటుంది, థీటాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గా ఉంటుంది. అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటండి x/m. x/m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థీటా. అంటే ఇక్కడ ప్రపోర్షనాలిటీని తీసేస్తే x/m ఈజ్ ఈక్వల్ K3 ఇంటూ థీటా. x/m ఈజ్ ఈక్వల్ K3 ఇంటూ థీటా. ఇక్కడ థీటా వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x/m ఇంటూ ఈజ్ ఈక్వల్ K3 ఇంటూ BP by 1 plus BP. ఓకేనండి. ఇక్కడ K3 అనేది కాన్స్టెంట్, B అనేది కాన్స్టెంట్. K3 ఇంటూ B ఈజ్ ఈక్వల్ A గా రాసుకుంటున్నాను. ఎందుకంటే K3 కాన్స్టెంట్, B కాన్స్టెంట్ కాబట్టి A కాన్స్టెంట్ గా నేను ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ x/m is equal AP by 1 plus BP. ఓకేనండి. AP by 1 plus BP. This is Longmire adsorption isotherm formula. ఓకేనండి. ఇక్కడ A, B both are constant. A, both are constants. ఈ కాన్స్టెంట్ అనేది ఈ వేరియబుల్ యొక్క మనం ఏదైతే వేరియబుల్స్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్స్ ని బట్టి A, B అనే వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. P ఏంటండి ఇక్కడ ప్రెజర్. P అంటే ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్. ఓకేనండి. X అంటే ఏంటండి మాస్ ఆఫ్ గ్యాస్ అబ్జర్బ్డ్. ఓకేనా. నెక్స్ట్ M అంటే మాస్ ఆఫ్ అబ్జార్బెంట్.
మాస్ ఆఫ్ అడ్సార్బెంట్. ఓకేనండి. ఇప్పుడు మనం లాంగ్ లేయర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ యొక్క ఫార్ములాని మనం ఏ విధంగా డెరైవ్ చేసామో చూసాం కదండి. ఎలా అంటే ఫస్ట్ ఏం చేసామండి, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్కవర్డ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి 1 మైనస్ θ సెంటీమీటర్ స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ డిజార్ప్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కవర్డ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి రేట్ ఆఫ్ డిజార్ప్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు θ. ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీని తీసేసుకొని కాన్స్టెంట్ వాల్యూస్ వేసుకొని మనం ఈ డెరివేషన్ అనేది చేసామండి. ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుందనేది లాంగ్ లేయర్ అబ్జార్ప్షన్స్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. Graphical representation. Formula ఏంటండి, x by m is equal ap by 1 plus bp కదండి. దీన్ని చిన్న అడ్జస్ట్మెంట్ చేసి రాద్దాం. 1 plus bp by a is equal p by x by m గా రాస్తాం. ఓకేనండి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 by a plus b by a into p by x by m. ఫస్ట్ p x by m is equal, రీఅరేంజ్ చేస్తున్నాను, జస్ట్ ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్మెంట్ చేసి ఇక్కడ రాస్తున్నాను. p by x by m, b by a, p plus 1 by a. ఇది y is equal mx plus c. అంటే y is equal mx plus c అనేది ఏంటండి, స్ట్రైట్ లైన్ ఫార్ములా. అంటే మనకు వచ్చినటువంటి ఇది స్ట్రైట్ లైన్ ఫార్ములాలో నేను చేశాను అనమాట. y is equal mx plus c ఉంది. ఇక్కడ m అంటే ఏంటండి, స్లోప్, c అంటే ఇంటర్సెప్ట్. ఓకేనా. దీన్ని ఇప్పుడు గ్రాఫ్ తీసుకున్నట్లయితే x యాక్సిస్ మీద ఏముంటుంది, x యాక్సిస్ మీద b by a, y యాక్సిస్ మీద p x by m అనేది తీసుకోవాలి. x యాక్సిస్ మీద b by a, y యాక్సిస్ మీద p x by m అనే వాల్యూని తీసుకుంటే మనకి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇదేంటండి, స్లోప్. ఇదేమో ఇంటర్సెప్ట్ ఏరియా. ఇంటర్సెప్ట్ ఏరియా c ఎంతండి, 1 by a. స్లోప్, ఇక్కడ స్లోప్ ఎంత ఉంటుంది, b by a. m is equal స్లోప్ కాబట్టి ఇక్కడ మనకి గ్రాఫ్ని బట్టి స్లోప్ ఏమొస్తుందంటే b by a అనేది స్లోప్. ఇంటర్సెప్ట్ ఏరియా c is equal 1 by a. ఓకేనండి. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్ లేయర్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో అప్లికేషన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ గురించి మనం చెప్పుకుందాము. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్.